అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే చాలా సింపుల్గా చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే మన ఇంట్లో ఉన్న మసాలాతోనే ఈజీగా చేసుకునేలా మీకు చూపిస్తాను. ఎలాంటి సాసులు వేయకుండా సింపుల్గా చేసి చూపిస్తాను. ఎందుకు ఆలస్యం వచ్చేటి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయి వేడెక్కిన తర్వాత 2 చెంచాల నూనె అయితే పోసుకుందామండి. 2 చెంచాల నూనె చాలు మనకు, ఎందుకంటే ఒక మనిషికి సరిపోయే విధంగా చేస్తున్నాను. ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డని అయితే సన్నగా కోసుకొని మన ఎర్రగడ్డలు మెత్తగా పడేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఎక్కువ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, మనకు మెత్తపడితే చాలు. ఈ విధంగా మెత్తగా అయితే చాలండి ఎర్రగడ్డలు అయితే. ఇప్పుడు ఏం చేద్దామంటే 2 పగలు కొట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఈ కోడిగుడ్లను వేసేసి ఒక 2 సెకండ్లు లాగబెట్టి మెల్లిగా కలుపుకుందాం. మనము గట్టిగా కలిపామంటే మనకు ముద్దలా అయిపోతుంది, చూసారు కదా. ఈ విధంగా మెల్లిగా కలుపుకోవాలి. మనకు కోడిగుడ్డు అనేది పొడి పొడిగా రావాలి, అప్పుడే మనకు రైస్లో చాలా బాగుంటుంది తినడానికి. ముద్దగా వస్తే బాగుండదు. ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా పసుపు అయితే వేసేద్దాం. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసి పసుపు అంతా మనకు కోడిగుడ్డు పట్టేలాగా బాగా కలుపుకుందాము. చూసారు కదా, ఇప్పుడు కూడా మనం మెల్లిగా కలుపుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకొని ఇంకోసారి మనం కలుపుకుందాము. ఎందుకంటే కోడిగుడ్లు మనకు ఉప్పు అంతా బాగా పట్టాలండి, లేదంటే సరిగ్గా కలపకపోతే మనం ఒకే చోటు ఉంటుంది. ఇప్పుడు మనం కూడా బయట చూస్తుంటాం కదా, రెస్టారెంట్లు కానీ బయట బండి మీద కానీ ఇలాంటి వాళ్ళు కలుపుతుంటారు కదా. అది కలవడం ఎందుకంటే అది బాగా కలవాలి కాబట్టి మనం వేసిన మసాలాలు బాగా కలుపుతారు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కారం అయితే వేసుకుని, కారం కూడా మనకు కోడిగుడ్డుకు బాగా పట్టేంతవరకు బాగా కలుపుకోవాలి. దీంట్లో ప్రాసెస్ ఏమంటే కలుపుతూ ఉండాలండి. అలాగే ఒక 1/4 టీ స్పూను నేనైతే మిరియాల పొడి వేశాను. మిరియాల పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది మనకు. అలాగే కోడిగుడ్లో ఉన్న నీసు వాసన కూడా మనకు చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా వేశానండి. ఈ గరం మసాలా అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ వేయండి, ఎందుకంటే ఇందులో మనము పట్టా లవంగాల పొడి కానీ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కానీ ఎలాంటిది వేయలేదు కాబట్టి మనకు ఈ గరం మసాలా వేయడం వల్ల ఏమంటే అది కొంచెం కవర్ చేస్తుంది ఆ టేస్ట్ని. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 సెకండ్లు అలా పెట్టేసి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తెల్లన్నం ఉంది కదా, అది పొడి పొడిగా ఇలా చేసుకొని మనము రైస్లో వేసి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరను సన్నగా కట్ చేసుకుని ఇప్పుడు వేసుకోవాలండి. ఈ స్టేజ్లో వేసుకుంటే కొత్తిమీర ఏమంటే మనకు మాడకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తినేటప్పుడు కూడా మనకు అన్నం మధ్యలో అది వస్తుంటే టేస్ట్ అయితే ఒక డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనము కోడిగుడ్డు రైస్ బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం వేసిన మసాలాలు ఉప్పు కానీ కారం కానీ గరం మసాలా కానీ మిరియాల పొడి కానీ కోడిగుడ్లు వేసాం కదా, అది మొత్తం మనకు రైస్లో రావాలంటే ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. మనం ఎంత కలిపితే మనకు రైస్ అనేది అంత టేస్టీగా వస్తుందండి. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మనం కలుపుతుంటే అడుగు అయితే పట్టదు. చూస్తారు కదా, మన రైస్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది బ్యాచిలర్స్కి అయితే ఇది మంచి రెసిపీ అండి, ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే మసాలాతోనే. మనము దీంట్లో ఎక్కువ ఘాటైన మసాలా వేయలేదు కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుంది. దీనికి ఏం చేద్దామంటే కాంబినేషన్గా కొన్ని ఎర్రగడ్డలు అలాగే ఒక నిమ్మకాయ లైట్గా పిండుకొని ఎర్రగడ్డలు నంచుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి టేస్ట్ ఇది. థ్యాంక్ యూ.